నిబంధనలను అతిక్రమించిన ఏ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వదిలిపెట్టడం లేదు. వాటి లైసెన్స్ను రద్దు చేయడానికి కూడా వెనకాడటం లేదు. పైగా భారీ మొత్తంలో జరిమానాలు కూడా విధిస్తోంది. ఇప్పటికే పేటీఎం వంటి బ్యాంకులకు భారీగా జరిమానా విధించింది. తాజాగా మరో బ్యాంకుకు కూడా ఆర్బీఐ తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా ₹1,00,00,000 ఫైన్ వేసింది. దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఐసీఐసీఐ ఒకటి. ఈ బ్యాంకుకు ఆర్బీఐ ఏకంగా ₹1,00,00,000 మానిటరీ పెనాల్టీ విధించింది. రుణాలు, అడ్వాన్స్లకు సంబంధించిన పలు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనందున చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు మే 21న ఐసీఐసీఐ బ్యాంకుకు ఆర్బీఐ ఈ జరిమానా వేసినట్టు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని పలు నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు కూడా ధృవీకరించింది. కాగా 2022 మార్చి 31 నుంచి బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనట్లు తేలింది. దీంతో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ సమస్యను పరిష్కరించుకోవాలని బ్యాంకుకు ఆర్బీఐ సమయం కూడా ఇచ్చింది. కానీ ప్రాజెక్ట్ రిపోర్టులు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించకుండానే పలు సంస్థలకు టర్మ్ లోన్స్ ఇచ్చినట్లు ఆర్బీఐ గుర్తించింది. అయితే ఈ మానిటరీ పెనాల్టీ బ్యాంక్ కస్టమర్ల సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్బీఐ తెలిపింది.